హైవ్యూర్స్ సాయి పల్లవి ఆమె చాలా సందర్భాలలో చెప్పింది. ఆమె పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆయన్ని ఆరాధిస్తారు. ఆయన ప్రిన్సిపల్స్ ఏవైతే ఫాలో అవుతూ ఉంటారు. ఆయన ఈవెన్ సాయి పల్లవి పేరు పెట్టుకుని కూడా ఆయనే. సో ఇప్పుడు ఏంటి, పలు సందర్భాల్లో ఏం చెప్పింది, ఆమె సాధుజీవి, శాకాహారి. చాలాసార్లు అదే చెప్పింది. దాన్ని ఇప్పుడు తమిళులు కొంతమంది ఏం చేస్తున్నారు, హిందీలో రామాయణం తీస్తున్నారు రణబీర్ కపూర్తో, అందుకని త్వరలో సినిమా రిలీజ్ కాబోతుంది కదా, ఇప్పుడు బయట ఫుడ్ ఏం తినట్లా, ఇంట్లో కూడా నాన్ వెజ్ మానేసింది. బయట నాన్ వెజ్ ఫుడ్ తీసుకోవట్లా, ఇంట్లో కూడా నాన్ వెజ్ ఫుడ్ తీసుకుందో లేదో తెలియట్లేదు, కానీ ఆ సినిమా కోసం ప్రమోషన్స్లో భాగంగా ఆమె నాన్ వెజ్ తీసుకోవడానికి హడావిడి చేస్తున్నారు. దాంతో ఆమె సీరియస్ అని, ఒరే నాయన పర్సనల్ జోలికి రావద్దని వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా అసలు నాకు సంబంధం లేని విషయం అది, అసలు నేను నాన్ వెజ్జే ముట్టుకోను, అటువంటిది ఇప్పుడు ముట్టుకోవట్లేదు అప్పుడు ముట్టుకోవట్లేదు ఏంటిది. ఈసారి కనుక నా విషయంలో క్లారిటీ లేకుండా కనుక వార్తలు ఇస్తే కేసేస్తా, ఊరుకోను, జాగ్రత్త అని అంటుంది. నేను ఈ వీడియో ఇంట్రెస్ట్ కూడా అదే, మనం చాలామందిని యూట్యూబ్లో వీడియోలు చూసి ఏదో ఇలా ఉన్నారా, ఊహ అలా ఉన్నారా నిజం అనుకుంటా ఉంటాం. నా దానిలో నేను అలా ఇవ్వాలన్నా వల్ల అవ్వదన్నమాట, క్రాస్ చెక్ చేసుకున్నాక ఇస్తూ ఉంటాను. అలా ఇచ్చినప్పుడు కూడా ఎక్కడన్నా దాని తేడా అంటే ఇమీడియట్గా ఈ వీడియో తీసి అవతల పెట్టేస్తాను. ఎందుకంటే ఒకళ్ళ గురించి మనం ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళు సెలబ్రిటీ కావచ్చు, నార్మల్ వాళ్ళు కావచ్చు, తప్పుడు సమాచారం చెప్పకూడదు. డౌట్ఫుల్గా ఏదైనా ఉన్నప్పుడు డౌట్గానే ఉందని కూడా చెప్పాలి మనం, అంతే తప్ప ఇది కరెక్ట్ అని స్టాంప్ అయితే వేయకూడదు. సాయి పల్లవి ఈ రేంజ్లో రియాక్ట్ అయిందంటే గట్టిగానే హట్ అయినట్టుంది. సో ఇది చాలామంది యూట్యూబర్లు కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, ఓ రకంగా ఒక లెసన్ లాంటిది.